Hi friends, welcome to Mr. Techie Talks. Today's topic వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే ఫంక్షన్స్ లో ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తామో ఆ ఫంక్షన్స్ లో ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. వాటిని ఆర్గ్యుమెంట్స్ అన్న అని అంటారు, పారామీటర్స్ అన్న అని అంటారు. సో ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం, ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేస్తాం మనం డెఫ్ తో స్టార్ట్ అవుతుంది. డెఫ్ అనే కీవర్డ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ డెఫ్ తర్వాత మనం ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఇప్పుడు యాడ్ అనేది ఒక ఫంక్షన్ రాస్తాం అనుకోండి, ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ ఇది పెరాంథసిస్ లోపల ఇచ్చే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ ఎన్ అని రాసుకోవచ్చు. ఇలా వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఆర్గ్యుమెంట్స్ అంటారు. లాస్ట్ క్లాస్ లో నేను ఫంక్షన్స్ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పాను నేను ఎలా ఎలా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి అనేది. సో ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. ఎలా చేస్తాం అనేది యాక్చువల్గా డిఫరెంట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఇంపార్టెంట్. లెంత్ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ వీటిలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనము ఎప్పుడైతే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తామో ఇవైతే ఏ ఆర్డర్లో పెడతామో వాల్యూస్ కూడా ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తామో సేమ్ వాల్యూస్ పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా, యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, టూ వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేస్తున్నా ఇక్కడ. సారీ, ఇంకొకటి రాద్దాము. గ్రీట్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసా. గ్రీట్ అనే ఫంక్షన్ లో నేమ్ కమా ఏజ్ ఏజ్ అనేది టూ వేరియబుల్స్, సారీ టూ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పెట్టా. టూ ఆర్గ్యుమెంట్స్ పెట్టా. ప్రింట్ 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 ఆఫ్ ప్రింట్ ఆఫ్ హలో, మై నేమ్ ఈస్ నేమ్ ప్రింట్ చేస్తా ఇక్కడ. నెక్స్ట్ లైన్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఐ ఆమ్, అంటే ఏజ్ మెన్షన్ చేయాలి, ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఫంక్షన్ అయితే క్రియేట్ చేసా. ఇక్కడ నేను ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేస్తాం. జిఆర్ గ్రీట్. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తాం, మనము పారామీటర్స్, సారీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. నేమ్ ఏం పాస్ చేస్తా, మిస్టర్ టెకీ టాక్స్. ఏజ్ వచ్చేసి ఎంత పాస్ చేస్తాం, 30. మిస్టర్ టెకీ టాక్స్ 30. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ ఎక్కడ మనం మెన్షన్ చేయట్లేదు, కానీ ఎలా తీసుకుంటాయి నేమ్, ఏజ్ అనేది ఇక్కడ ఎట్లా తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కాలం ఉంది అనుకోండి, జెండర్ ఉంది. ఇక్కడ మనం ఏమని ఇస్తాం, మేల్, ఇలా ఇస్తాం. జెండర్ కూడా ఇస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఆర్డర్ మ్యాటర్స్ అన్నమాట. ఇక్కడ
ఫస్ట్ ఏదైతే ఇస్తామో ఇక్కడ నుంచి ఇదే తీసుకుంటా చూడండి. నేమ్ ప్లేస్ లో ఇదే ఈ వాల్యూవే తీసుకుంటుంది. ఆర్డర్ మ్యాటర్స్. ఏజ్ ఈ వాల్యూవే తీసుకుంటుంది. మేల్ ఇదే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. సారీ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఇక్కడ మనం 3 పాస్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. లేదు ఒక వాల్యూ తీసేస్తా నేను, ఎర్రర్ త్రో చేస్తుంది. కావాలని నేను చూపిస్తా. ఇప్పుడు కోడింగ్ వైజ్ నేను చూపిస్తా. సేమ్ ఇదే ఫంక్షన్ రాసి నేను చూపిస్తాను మీకు. న్యూ ఫోల్డర్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయిపోతానే ఒకసారి నేను గిట్ హబ్ లోనో వేటిలోనో ఒకసారి షేర్ చేసి మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. పైథాన్ ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను ఒకటి ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తా అంటే డెఫ్ గ్రీట్ ఇక్కడ ఉన్న ఫంక్షన్ క్రియేట్ చేస్తా నేను. ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేసా. నేమ్, ఏజ్, జెండర్. నేమ్, ఏజ్, జెండర్. ప్రింట్ ఆఫ్ హలో నేమ్ ఈస్ నేమ్ మెన్షన్ చేస్తాం. I am ఏజ్ ఇయర్స్ ఓల్డ్. ఇది ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేశా. ఈ ఫంక్షన్ ఏంటంటే గ్రీట్ గ్రీట్ విత్ 3 పారామీటర్స్. 3 పారామీటర్స్. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తా. చూడండి ఇప్పుడు నేను ఎలా ఇచ్చా. మిస్టర్ టాక్స్ 30 మెయిల్ అని ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ ఇదేంటి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాల్యూలో ఇచ్చా నేను. నేమ్ అనేది ఇక్కడికే తీసుకుంటుంది. 0th ఇండెక్స్ 1 2 అంటే మొత్తం 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. 3 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే ఏం తీసుకుంటే ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు మిస్టర్ టికిటాక్స్ అవుతుంది. ఏజ్ ఈక్వల్స్ టు 30 అవుతుంది. జెండర్ ఈక్వల్స్ టు మేల్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ హలో మై నేమ్ ఇస్ మిస్టర్ టికిటాక్స్, ఐఎమ్ 30 years old. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది. ఇక్కడ నేమ్ ప్లేస్ లో మిస్టర్ టికిటాక్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ నుంచి తీసుకుంది. సో ఏజ్ ప్లేస్ లో ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇక్కడ నుంచి తీసుకుంది. జెండర్ ఇక్కడ మనం ప్రింట్ చేయలేదు. ఇది ఓకే. సో ఇట్లా పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఈ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇది రిమూవ్ చేద్దాం. రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్. చూడండి క్లియర్ గా ఇది టైప్ ఎర్రర్ వచ్చింది. గ్రీట్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్. చూడండి పొజిషనల్ ఆర్గ్యుమెంట్ మిస్ అయింది. 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ మిస్ అయింది. చూడండి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. జెండర్ అనేది మిస్ అయింది. జెండర్ అనేది మిస్ చేసినాం. జెండర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ జెండర్. లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఈ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పొజిషన్ లో ఒకటి మిస్ చేస్తే ఏమవుతుంది? సో అది కీవర్డ్ ఎర్రర్ వస్తుంది. సో ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనమాట. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే సేమ్ అదే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే మనము ఆర్డర్ మారచ్చు, పొజిషన్ మారచ్చు.
అప్పుడు ఎలా ఇస్తాం? పొజిషనల్ మార్చినా కూడా పర్లేదు. సేమ్ ఫంక్షనే మనతో ఉంది. సేమ్ ఫంక్షనే మనతో ఉంది. ఆర్డర్ మారొచ్చు. ఆర్డర్ మారొచ్చు. ఏం పర్లేదు. ఆర్డర్ మారొచ్చు. కానీ దాన్ని ఎలా రాస్తాం మనం ఓవర్‌కమ్ చేయాలంటే? ఇక్కడ పొజిషన్ మిస్ అయితే ఎర్రర్ త్రో చేస్తది. ఎర్రర్ త్రో సారీ పొజిషన్ ఏదైనా పొజిషన్‌లో ఏదో ఒకటి మిస్ అయితే ఆర్డర్ త్రో చేస్తది. కానీ ఇట్ ఫాలోస్ ఆర్డర్. ఇక్కడ కానీ ఆర్డర్ అవసరం లేదు. ఆర్డర్ అవసరం లేదు. ఎటైనా రాసుకోవచ్చు. కానీ నేను చూపిస్తా ఎలాగ రాస్తామనేది. కానీ మనం ఎలా ఏం చేయాలంటే పైన ఫంక్షన్‌కి ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు గ్రీట్ ఉంది. సో, ఇప్పుడు నువ్వు ఆర్డర్ చేంజ్ చేసుకోవాలా అనుకుంటావు. సింపుల్ లాజిక్. ఏం చేస్తావు అట్లాంటప్పుడు? ఏజ్ ఈక్వల్స్ టు 30. నేమ్ ఈక్వల్స్ టు మిస్టర్ టెకీ టాక్స్. లేదంటే జెండర్ చెప్దాం ఇక్కడ. జెండర్ రాద్దాం. జెండర్ ఈక్వల్స్ టు మేల్. నేమ్ ఈక్వల్స్ టు ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. కీస్ ద్వారా వెళ్తాయి. ఇప్పుడు పొజిషన్ ఏం అవసరం లేదు. పొజిషన్ తోటి సంబంధం లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను నేను. ఇది నేను ఇది కాపీ చేసుకుంటా. నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను నేను. పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కాదు. సారీ, ఇంకొకటి పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్కి ఏం చేస్తానా సేమ్ ఫంక్షనే ఇక్కడ ఉన్నదే కాపీ పేస్ట్ చేసా ఇక్కడకు. ఇప్పుడు మనకు పొజిషన్ తోటి మ్యాటర్ ఉండే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లో. సో ఇప్పుడు ఇప్పుడు మనం పొజిషన్ వద్దు, మనకు రివర్స్ లో అయినా రాసుకోవాలనుకున్నప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అని ఉంటుంది. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎలా ఇస్తాం ఇక్కడ? గ్రిడ్ ఆఫ్ ఏజ్ ఈక్వల్స్ టు 30. చూడండి, జెండర్ ఈక్వల్స్ టు మేల్. నేమ్ ఈక్వల్స్ టు మిస్టర్ టెకీ టాక్స్. మిస్టర్ టెకీ టాక్స్. చూడండి, ఇప్పుడు ఇది ప్రాబ్లం ఓవర్కమ్ అయింది. ఇక్కడ ఏమిస్తే ఏమవుతుంది? ఆబ్వియస్లీ ఏజ్ అంటే ఏజ్కి వెళ్తుంది, జెండర్ అంటే జెండర్కి వెళ్తుంది, నేమ్ అంటే నేమ్కి వెళ్తుంది. కావాలంటే చూడండి, ఇది వరకు ఏముంటాయి? ఫస్ట్ ఇచ్చిన వాల్యూ నే నేమ్ గా తీసుకుంటుంది, సెకండ్ ఇచ్చిన వాల్యూనే ఇక్కడ సెకండ్ పొజిషన్ లో తీసుకుంటుంది. అది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఇలా యూస్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ కీస్ ఇస్తాం. దాన్నే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. చూడు ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి, పారామీటర్ ఏజ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డాట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ డాట్ గ్రీట్. చూడండి, ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్. ఇప్పుడు కూడా కరెక్ట్ వచ్చింది. చూడండి, ఇక్కడ 30 years ఓల్డ్. ఈవెన్ మనము పొజిషన్ చేంజ్ చేసినా సరే, ఇది వరకు మన పొజిషన్ ఆర్గ్యుమెంట్స్ లో ఇది ఫస్ట్ పొజిషన్ లో ఉండే, కానీ ఇప్పుడు మొత్తం చేంజ్ చేసే ఆర్డర్ చేంజ్ చేసినా సరే మనం కరెక్ట్ పాస్ చేయాలంటే వాల్యూస్ ఆ పర్టికులర్ ఫంక్షన్ కి మనం ఏం చేస్తాం? కీస్ యూజ్ చేస్తాం. ఆర్గ్యుమెంట్స్ లో ఉన్న కీస్ యూజ్ చేసి మనం ఇట్లా పాస్ చేస్తాం వాల్యూస్. దీన్నే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. కనిపిస్తుంది చూడండి ఇక్కడ, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. దీన్ని కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఏంది? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు డెఫ్ సేమ్ ఫంక్షన్ కి గ్రీట్, నేమ్, ఏజ్ చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఆ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. సపోజ్ ఇప్పుడు ఏంటంటే నేను ఒకవేళ ఏజ్ పాస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేస్తే నా వాల్యూ తీసుకోవాలి. నేను ఒకవేళ చేయకోకుంటే ఎర్రర్ త్రో చేయకూడదు, డిఫాల్ట్ వాల్యూ తీసుకోవాలి. మనం ఎప్పుడైతే ఏజ్ అనేది పాస్ చేస్తే
నేను పాస్ చేసిన వాల్యూవే తీసుకోవాలి. ఎప్పుడైతే నేను ఏజ్ పాస్ చేయకోకుంటే ఆర్గ్యుమెంట్‌గా అప్పుడు ఎర్రర్ త్రో చేయకోకుండా ఏజ్ అనే వాల్యూ ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ వాల్యూని తీసుకోవాలి. ఏజ్ అనే వాల్యూ సారీ ఏజ్ అనే ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్ వాల్యూని తీసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను నేను. డిఫాల్ట్ వాల్యూ ఇచ్చా ఇక్కడ. సో ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా. నేమ్ వచ్చేసింది మిస్టర్ టెకీటాక్స్. మిస్టర్ టెకీటాక్స్ ఇలా ఇచ్చిన తీసుకోవాలి. ఏజ్ 40. చూడండి ఇక్కడ ఏందంటే మనము ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయలే. సెకండ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. మనం ఎప్పుడైతే పాస్ చేయమో అది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి. ఏజ్ అనేది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. వెన్ వి డోంట్ పాస్ ఏ పారామీటర్ ఇట్ విల్ టేక్ డిఫాల్ట్ పారామీటర్. సో ఇప్పుడు నేనైతే కోడింగ్ లో చూపిస్తా. కోడింగ్ లో చూపిస్తా. కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ తర్వాత డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఒకటి పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తాను నేను. ఇక్కడ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ లో ఏం రాస్తాం? ఫస్ట్ గ్రీట్ గ్రీట్ సేమ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటా నేను. ఇది కాపీ పేస్ట్ చేస్తా. చూడండి ఇక్కడ ఏంటంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చా. మనం ఏజ్ పాస్ చేయకోకుంటే బై డిఫాల్ట్ 30 తీసుకుంటది. అది గ్రీట్ గ్రీట్ ఆఫ్ మిస్టర్ టెకీటాక్స్. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. వితౌట్ ఏజ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఏజ్ కాకుండా రిమైనింగ్ వాటిని పాస్ చేసే రీడర్. సో నెక్స్ట్ ఏంటంటే గ్రీట్ గ్రీట్ టెకీటాక్స్ ఏజ్ 35 విత్ ఏజ్ ఆర్గ్యుమెంట్. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను రన్ చేస్తా. ఇక్కడ నేనేం చేసా చూడండి. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసా. బట్ ఐ హ్యావ్ పాస్డ్ ఓన్లీ వన్ పారామీటర్ దట్ ఈస్ నేమ్. ఐ హ్యావెంట్ పాస్డ్ ఏజ్ పారామీటర్, ఏజ్ ఆర్గ్యుమెంట్. When we don't pass is argument, it will take it from default. It will take it from default argument. Here I have passed two arguments when I am calling greet function. So ఇక్కడ చూడండి. So first argument is name, second argument is age. When I pass with age parameter, it will take it from here. Otherwise, it will take it from here. It will take it from default argument. దీన్ని పాస్ చేసా కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఒకవేళ పాస్ చేయకోకుంటే ఇది ఇక్కడ నుంచి తీసుకుంటుంది. చూడండి ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి ఫస్ట్ వచ్చేసి వితౌట్ ఆర్గ్యుమెంట్, వితౌట్ ఏజ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఏం తీసుకుంది? డిఫాల్ట్ వాల్యూ తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసి విత్ ఏజ్ ఆర్గ్యుమెంట్. విత్ ఏజ్ ఆర్గ్యుమెంట్ నేను పాస్ చేసినది తీసుకుంది. ఎప్పుడైతే నేను పాస్ చేయకుండా ఉంటానో డిఫాల్ట్కి వెళ్తుంది, డిఫాల్ట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది. సో ఇది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అన్న అంటారు, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అయినా అంటారు. వేరియబుల్ లెంత్ అంటారు, దీన్ని ఆర్బిటరీ అంటారు. యాక్చువల్గా నేను ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ టాపిక్ గురించి చెప్దాం అనుకున్నాను,
కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేసి ఇది కూడా అవి కూడా కవర్ చేశా. ఇవి ఇవి ఇంపార్టెంట్. ఎందుకంటే అబోవ్ అన్నీ ఏంటంటే వేరే వేరే లాంగ్వేజెస్ లో కూడా వచ్చింటాయి. సో ఇది పైథాన్‌లోనే స్పెషల్‌గా డిజైన్ చేశారు ఇవి. వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ వచ్చేసి ఆర్గ్స్ స్టార్. సో స్టార్ ఆర్గ్స్ అని ఒకటి ఉంటది. దాన్ని ఏమంటామంటే మనము నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. నాన్ కీవర్డ్ వేరియబుల్ ఇంకొకటి వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఇంకోటి వచ్చేసి స్టార్ KWRGS. వీటిని ఏమంటామంటే కీవర్డ్ 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 వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. దీనికి ఒకటే డిఫరెన్స్ ఉండేది మెయిన్. ఒక డిఫరెన్స్. నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. నాన్ కీవర్డ్ వేరియబుల్స్ కి కీవర్డ్ వేరియబుల్స్ కి ఒకే ఒక డిఫరెన్స్ ఉంది. ఇన్పుట్ యాజ్ టపుల్. ఎప్పుడైతే మనం ఫంక్షన్ కాల్ చేస్తామో ఫంక్షన్ లో మనం టపుల్ పంపిస్తాము. ఇన్పుట్ టపుల్ పంపిస్తాము మనం. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు టపుల్ పంపిస్తాము. ఇక్కడ ఇక్కడ మనము కీవర్డ్ అంటే కీ వాల్యూ పేర్స్ పంపించాలి. ఇక్కడ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. సో అంటే డిక్షనరీ పంపిస్తాము. అదే డిఫరెన్స్ ఇక్కడ. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్టార్ ఆర్గ్స్ అనే దగ్గర మనం టపుల్ లాగా పంపిస్తాము. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర మనం డిక్షనరీ పంపిస్తాము. సో ఇక్కడ ఓన్లీ సీక్వెన్సే ఉంటది. ఇక్కడ కీ వాల్యూ పేర్స్ ఉండవు. ఇక్కడ కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. చూడండి. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే శాంపుల్ ఫంక్షన్. నేను ఆ శాంపుల్ ఫంక్షన్ లో అన్ని చూపిస్తాను నేను. ఆహా. సో ఇదే మెయిన్ డిఫరెన్స్ టపుల్ డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీ పంపిస్తాము, అక్కడ పైన టపుల్ పంపిస్తాం. టపుల్ అనే కాదు లిస్ట్ కూడా పంపించవచ్చు. నేను చూపిస్తాను నేను. సో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈ న్యూ ఫైల్ నేమ్ వచ్చేసి నాన్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ def def సమ్ ఆఫ్ నెంబర్స్. నేను టపుల్లో ఉన్న నెంబర్స్ అన్ని సమ్ చేయాలనుకుంటా. నేను ఏం చేస్తా, టపుల్ అయితే పంపిస్తా. అక్కడకు టపుల్ పంపిస్తే ఆ టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకొని సమ్ చేసుకుంటారు. ఇక్కడ నేను ఏమి ఇస్తా, డైరెక్ట్ గా ARGS స్టార్ ARGS. ఇక్కడ జస్ట్ చూడండి, ఇక్కడ ఆర్గ్స్. ఇక్కడ జస్ట్ ఊరికే ఆర్గ్స్ అనే పెడతా. కింద టపుల్లో నువ్వు 1 పంపిస్తావా, 2 పంపిస్తావా, 100 పంపిస్తావా అనేది మన ఇష్టం అది. కానీ ఇక్కడ జస్ట్ ఏంటంటే ఆర్గ్స్ అని పెట్టుకుంటాం. మనం ఇక్కడ ఆర్గ్స్ అని పెట్టుకుంటాం. వాల్యూ రిటర్న్ చేస్తాం. మనకు లేదు వాల్యూ రిటర్న్ చేయను. ప్రింట్ ఆఫ్ సారీ అవుట్పుట్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్టార్ ఆర్గ్స్. ప్రింట్ ఆఫ్ అవుట్పుట్. చూడండి, ఇక్కడ నేను ఏమన్నా టపుల్లో ఉన్న వాల్యూస్ అని సమ్ చేయాలనుకుంటా, లేదు లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అని సమ్ చేయాలనుకుంటాము. మనం ఏం చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ వాడతాం. ఇక్కడ ఇది దీంట్లో టపుల్ కానీ లిస్ట్ కానీ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉండేవి, సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాతో ఒక టపుల్ ఉంది. టపుల్ ఎలా క్రియేట్ చేస్తాం మనం, 1, 2, 3, 4.
ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సమ్ ఆఫ్ నెంబర్స్, సారీ, సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ లో టపుల్ ని పాస్ చేస్తున్నా. చూడండి ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను 10 వచ్చిందా? చూడండి ఇక్కడ 1 2 3 4 4. సమ్ ఆఫ్ 1 2 3 4 ఈస్ 10. అదే ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఎన్నైనా రాసుకోవచ్చు. టపుల్ అనేది ఎన్నైనా ఉంటాయి ఇక్కడ. సేమ్ ఇంకొక టపుల్ క్రియేట్ చేస్తా. ఇంకొక టపుల్లో నేను ఏం రాస్తా అంటే ఇలా క్రియేట్ చేస్తా నేను. సో మళ్ళా అగైన్ ఎగ్జిక్యూట్ కొడతా. ఇక్కడ ఏం మారదు చూడండి ఇక్కడ. ఇక్కడ వాల్యూస్ ఎన్నైనా ఉండొచ్చు. వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ వి గివ్ ఇన్ దిస్ టపుల్, ఇట్ విల్ గో హియర్ అండ్ ఇట్ విల్ సమ్. ఇక్కడ వాల్యూస్ ఇచ్చినట్టు ఏమవుతాయి, ఇక్కడ టపుల్లోకి వస్తాయి. ఈ టపుల్లో నుంచి స్టార్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ లేక వస్తాయి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సమ్ అవుతుంది, సమ్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్. చూడండి 120 అయింది ఇక్కడ, ఎగ్జాక్ట్ గా 120 అయింది ఇక్కడ. సో ఎన్నైనా పంపించవచ్చు మన ఇష్టం. సపోజ్ మై లిస్ట్ ఉంది, ఒక లిస్ట్ ఉంది, టపుల్ అనే కాదు, లిస్ట్ ఉంది. లిస్ట్ లో కూడా వాల్యూస్ ఉండొచ్చు. సమ్ ఆఫ్ నెంబర్స్, మై లిస్ట్. సో లిస్ట్ కూడా నేను ఎగ్జిక్యూట్ చేస్తాను ఇక్కడ నుంచి. చూడండి ఇక్కడ 20 వచ్చింది. 2 3 4 5 6. లిస్ట్ అయినా టపుల్ అయినా పంపించవచ్చు. నువ్వు సీక్వెన్స్ అయినా పంపించుకోవచ్చు. ఇక్కడ సారీ, సెట్ అయినా పంపించుకోవచ్చు. సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, కర్లీ బ్రేసెస్ తోటి క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఒక సెట్ క్రియేట్ చేసా. సెట్ క్రియేట్ చేసిన తర్వాత నేను సేమ్ ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. సేమ్ ఫంక్షన్ ని జస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం టపుల్ కానీ సెట్ కానీ లిస్ట్ కానీ ఏదైనా పాస్ చేసుకోవచ్చు. 27 వచ్చింది చూడండి ఇక్కడ. ఇక్కడ నాన్ కీవర్డ్, నాన్ కీవర్డ్ మనము పాస్ చేస్తాం. నాన్ సీక్వెన్స్ వాల్యూస్, నాన్ కీవర్డ్ ని పాస్ చేస్తాం ఇక్కడ. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, నేను టపుల్ నుంచి ఇవి 4 వాల్యూస్ తీసా. 4 కాదు, 100 కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే మనం టపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ పంపించాలనుకుంటామో మనము డైరెక్ట్ గా ఇవి వాడుకోవచ్చు. మనము ఫర్ ఎగ్జాంపుల్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ పొజిషన్ లో పంపించాలనుకుంటున్నాము, పంపించవచ్చు. లేదు నాన్ పొజిషన్ ఉన్నాయి. ఇప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తాం, ఇవి సీక్వెన్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా సీక్వెన్స్ లాగే తీసుకుంటారు. ఇక్కడ 1 1 2 3 4 అవి సమ్ అవుతాయి ఇక్కడ డైరెక్ట్ గా. ఇది టపుల్, ఇది లిస్ట్, ఇది సెట్, డైరెక్ట్ పంపించుకోవచ్చు. సో ఇది దీనికి ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ సెట్, లిస్ట్ కూడా చేసుకోవచ్చు. దీనికి కీ వాల్యూస్ ఉండవు కాబట్టి మనము నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇక్కడ మనం డిక్షనరీ పాస్ చేస్తాము. డిక్షనరీ అంటే ఎలా పాస్ చేస్తాం, ఇప్పుడు నేను కోడింగ్కి వెళ్తాను. నేను కీ వాల్యూ పేర్స్ అయితే పాస్ చేస్తాము. అగైన్ న్యూ ఫైల్ క్రియేట్ చేస్తా ఒకటి కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కోసం. కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్, కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ డీటెయిల్స్. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా. ఇది డెఫ్ అనే కీవర్డ్ తర్వాత మనం ఏదైతే రాస్తామో అది ఫంక్షన్ అవుతుంది. పారాంథసిస్ లో ఏవైతే రాస్తామో అవి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. చూడండి ఇక్కడ ఏం చేస్తా, నేను కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే మనం యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఇక్కడ కీవర్డ్స్ అంటే కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. చూడండి ఇక్కడ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఇది ఏంటంటే యాక్చువల్ గా ఇది మేబీ ఇక్కడి నుంచి వచ్చిండొచ్చు.
కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది. కానీ దీన్ని మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. చూడండి ఇక్కడ రండి. ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేసా. నేను వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటా. కీ వాల్యూ, ఎందుకంటే కీ ఏంటి వాల్యూ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు స్టార్ స్టార్ అట్ ఐటమ్స్. సరే, ఇక్కడ పాస్ చేసినప్పుడు స్టార్ స్టార్ అవసరం లేదు. ఇది స్టార్ స్టార్. ఇక్కడ మాత్రం స్టార్ స్టారే మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని వాల్యూస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ స్టార్ స్టార్ మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, ప్రింట్ ఆఫ్ కీ కోలన్ వాల్యూ. ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసా. ఫర్ లూప్ తీసుకున్నా. ఎందుకంటే ఆల్ వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. డిక్షనరీలో ఉన్నటివి. ఇప్పుడు నేనేం చేస్తా, నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తా. మై డిక్షనరీ నేమ్ మిస్టర్ టెకీ టాక్స్, ఏజ్ 30, జెండర్ మేల్, అడ్రస్ హైదరాబాద్. సో మనము ఇలా ఒక డిక్షనరీ అయితే క్రియేట్ చేసాం. డిక్షనరీ క్రియేట్ చేస్తే ఈ డిక్షనరీని నేను పాస్ చేయాలనుకుంటా వీటికి. చూడండి, ఇప్పుడు నేను ఎలా పాస్ చేస్తా, ప్రింట్ ఆఫ్ సారీ, నేను ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ కాల్ చేస్తున్నా. డీటెయిల్స్ ప్రింట్ డీటెయిల్స్. ఇక్కడ ఉన్న ఫంక్షన్ని ఇక్కడ నేను కాల్ చేస్తున్నా. ఇక్కడ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వాలి. వాటిని ఎలా ఇస్తా, డిక్షనరీ. చూడండి, ఇక్కడ డిక్షనరీ ఇచ్చా. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, మై డిక్షనరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నేను చూస్తా. నేను ఇక్కడ చూడండి. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు స్టార్ స్టార్ అని అడిషనల్ గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. కీవర్డ్ వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్స్ కి 2 స్టార్స్ ఉంటాయి. ఇక్కడ 1 స్టార్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కీవర్డ్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి కేడబ్ల్యూ, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి కేడబ్ల్యూ. సో ఇప్పుడు నేను ఏదైతే మన దగ్గర డిక్షనరీ ఉందో ఆ డిక్షనరీని ఇక్కడ నుంచి ఇక్కడకు పాస్ చేస్తాను. నా డిక్షనరీ పాస్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఉందో ఇక్కడ చూడండి, కీ వాల్యూ కీ వాల్యూ ఇది ఈ ఈ డిక్షనరీ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఫర్ లూప్ ద్వారా ఇది ప్రింట్ అయిపోయింది కీ వాల్యూ. సో మొత్తం ప్రింట్ అయిపోయినాయి. ఇది వన్ వే. నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, ఇలా అన్నా ఇవ్వచ్చు, లేదంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఇంకొక లాగానే ఇవ్వచ్చు. ప్రింట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇక్కడ 4 ఉన్నాయి. నేను ఒక 2 క్రియేట్ చేసి చూపిస్తా. ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కి ఎలా చేస్తానంటే, నేమ్ ఈక్వల్స్ టు మిస్టర్ టెకీ టాక్స్, నేమ్ ఈక్వల్స్ టు బాబ్.
ఏజ్ ఈక్వల్స్ టు 40 ఇట్లా ఇస్తా. సో ఇప్పుడు నేను టూ వాల్యూసే ఇచ్చా కానీ తీసుకుంటుంది ఇది డిక్షనరీ లాగే తీసుకుంటుంది ఇక్కడ నుంచి డిక్షనరీ లాగే తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, రైట్ క్లిక్ ఇస్తా, ఎగ్జిక్యూట్ ఇస్తా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఫస్ట్ డిక్షనరీ పంపించాము. డిక్షనరీలో ఎన్ని ఉన్నాయి వాల్యూస్, 1 2 3 4 అవి ప్రింట్ అయినాయా చూడండి. ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ ప్రింట్ అయినాయి. సెకండ్ మళ్ళా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు నేను స్టార్ స్టార్ ఇవ్వకుండా నేమ్ ఈక్వల్స్ టు బాబ్, ఏజ్ ఈక్వల్స్ టు 40. సో ఇక్కడ కూడా మనము ఇలా కూడా పంపించవచ్చు. పైన డాట్ కెవాక్స్ అని పెట్టేసి మనం ఇక్కడ ఇలా కూడా పంపించవచ్చు. నో ప్రాబ్లం. చూడండి ఇలా పంపించినా సరే పైన మాత్రం తీసుకుంటుంది. సో ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి. సో సో ఇప్పుడు అయిపోయింది. వీటిని ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కూడా అంటారు. వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ని ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కూడా అంటారు. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, స్టార్ ఆర్గ్స్ అంటే నాన్ కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ మనము టపుల్ సెట్ లిస్ట్ పాస్ చేసేటప్పుడు ఇవి వాడతాము. ఏం లేదండి, డైరెక్ట్ గా జస్ట్ స్టార్ ఆర్గ్స్ అని పెట్టుకుంటాం అంతే, అంతకంటే ఏం లేదు. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ లిస్ట్ కానీ టపుల్ ఏదైతే పాస్ చేస్తామో అది వస్తుంది. మన బేస్డ్ ఆన్ నీడ్ మనం వాడుకుంటాం ఇక్కడ ఫంక్షన్ లో, బేస్డ్ ఆన్ నీడ్ ఫంక్షన్ లో వాడుకుంటాం ఇక్కడ అంతే. ఈ ఫంక్షన్ లో వాడుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చేపాటికి ఏంటంటే డిక్షనరీ ఇట్లా పాస్ చేసేటప్పుడు మనం కీవర్డ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ వాడతాము. సో ఇక్కడ డిక్షనరీ ఉంది, డిక్షనరీ పాస్ చేయాలా, అక్కడ స్టార్ ఆర్గ్స్ అని పెడతాం, ఇక్కడ స్టార్ స్టార్ కేడబ్ల్యూ ఆర్గ్స్ అని పెడతాం. ఇక్కడ ఇట్లా డిక్షనరీ అయినా పాస్ చేయొచ్చు, లేదంటే ఇట్లా కీ వాల్యూ పేర్స్ పాస్ చేస్తే అది డిక్షనరీలోగా కన్వర్ట్ అయ్యి ఇక్కడ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్.